JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నారుమళ్ళు పోసుకొని ఆ నారుకు నీరు దొరకక బిందెలతోటి ట్యాంకర్లతో పోస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నీళ్లుండి నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కారణం చేత ఇవాళ పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమో మొద్దు నిద్రపోతూ ఉంది. రైతాంగం ఒక దిక్కు నీళ్లు లేక అల్లాడి పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ప్రభుత్వం కనీసం సోయి లేకుండా స్పందించకుండా ఇదే కాళేశ్వరం దగ్గర ఇవాళ దాదాపుగా 98,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ ద్వారా అన్నారం నుండి సున్నిళ్ళ నుండి కన్నెపల్లి పంపుల ద్వారా మరి రోజుకొక 2 టీఎంసీలు ఇచ్చే విధంగా అంటే 98,000 క్యూసెక్లు నీళ్లు వెళ్తూ ఉంటే మరి 2 టీఎంసీలు అంటే దాదాపు 22,000 క్యూసెక్ల నీళ్లు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అంటే దానికి 4 రెట్లు అధికంగా సముద్రం పాలవుతున్నా కూడా ఇవాళ సోయి లేని ఒకవేళ ఆ నీళ్ళు ఇస్తే మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం నీళ్ళు ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారికి ఏడ పేరు వస్తుందనో రైతుల మీద పగబట్టి ఇవాళ రైతుల పాలిట కాలయముడైండు ఇవాళ రేవంత్ రెడ్డి. మరి ఇదే కాలం చేయకపోయినా కాళేశ్వరమే పెద్ద దిక్కు అనేటువంటి విషయాన్ని అర్థం కాక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇలా కూలిపోయిందనేటువంటి మాటలు మాట్లాడుతూ రైతాంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూనింది, కుట్రపూని ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇస్తలేదు. మరి ఇదే మేడిగడ్డ అన్నారము సుందిల్ల కన్నెపల్లి పంపుల ద్వారా నంది పంపుల ద్వారా గాయత్రికి వదిలితే ఆ గాయత్రి ద్వారా మిడుమానేరుకు పోతే ఎల్ఎండికి వస్తే ఆ మిడుమానేరు నుంచి అన్నపూర్ణ రంగనాయక్ సాగరు అదేవిధంగా కొండపోచమ్మ అదేవిధంగా బసవాపూర్ వరకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నీళ్లు ఫుల్ ఉన్నాయి, నీళ్ళు అక్కడేమో ఫుల్ ఉన్నాయి. లిఫ్ట్ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవేళ బాబ్లీ ద్వారా మహారాష్ట్ర ద్వారా నీరు రాకపోయినా నీరు ఎస్ఆర్ఎస్పి నిండకపోయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకాన్ని ప్రారంభం చేసుకొని ఇదే గాయత్రి ద్వారా వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లను వదిలి అక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా రాష్ట్రానికంతా నీళ్ళు ఇచ్చే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. ఇవాళ కూడా 98,000 క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతున్న అసమర్థ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇవాళ రైతుల పట్ల మీ పగ మీ కక్ష వీడండి. ఏదైనా కక్షనో పగనో తీర్చుకోవాలనుకుంటే మా బీఆర్ఎస్ నాయకుల మీద మీరు ఈ యొక్క కక్షనో కుట్రనో చేయండి తప్ప మీరు రైతుల మీద ఇప్పటికైనా ఆ కక్ష వీడాలని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఉన్నది, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, రైతు బంధు ఫుల్లు. కానీ ఇవాళ ఏమైపోయింది, లో వోల్టేజీతో ఇవాళ నేను పొద్దుగాల ఈనాడు పేపర్లో చూసిన లో వోల్టేజీతో మరి మా లక్ష్మీదేవిపల్లి గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి అనేటువంటి గ్రామంలో లో వోల్టేజ్తో మోటార్ కాలిపోతే ఆ మోటారు రిపేర్ చేయలేనటువంటి పరిస్థితులలో రిపేర్ చేసి చేయలేని పరిస్థితితో ఎండిపోతేనే రైతు పాపం ఆయన బిందెతో నీళ్లు పోసుకుంటున్నటువంటి పరిస్థితిని లో వోల్టేజ్తో మోటార్లన్నీ కాలిపోతున్నాయి. ఈ మోటార్లన్నీ ఏడిగిపోతున్నాయి. మళ్ళీ అంటే మోటార్ రిపేర్ షాపులకు పోతున్నాయి. ఈ 9.5 ఏళ్ల పాటు మోటార్ రిపేర్ షాపులన్నీ బంద్ అయినాయి. ఎందుకంటే 24 అవర్స్ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చిండు కనుక
బ్రహ్మాండంగా కరెంటు సప్లై అయింది. ఇవాళ కరెంటు లేని పరిస్థితి వచ్చేసింది. మరి అంతేకాకుండా ఎరువుల కోసం, విత్తనాల కోసం మరి ఇవాళ మళ్ళీ రైతులందరూ ఇట్లా రోడ్ల మీద నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పులు లైన్లో పెడుతున్నారు, అదేవిధంగా ఆధార్ కార్డులను లైన్లో పెడుతున్నారు. మరి ఇవాళ వాళ్ళ ఐడెంటిటీ కార్డులన్నీ కూడా లైన్లో పెట్టి ఎరువుల కోసం నిలబడేటువంటి దౌర్భాగ్య దరిద్ర పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాకుండా ఒక రైతు బిందెతో నీళ్ళు పోసిన చూడండి, ఇది ఎంత బాధగా ఉందంటే రైతన్న గోస, రైతన్న బాధ, రైతన్న ఆక్రోశం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్న బిందెతో నీళ్లు పోసి ఆ పంటను కాపాడుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నీళ్లు లేక కాదు, నీళ్లుండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చూడండి, అన్నీ ఎంతటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, రైతాంగ పరిస్థితి. పంటలన్నీ ఎండిపోయి దుక్కిళ్ళల్లో పత్తేసి వరేసి అన్ని పంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా ఇప్పుడు మా నియోజకవర్గంలో మరి నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఎల్లంపల్లి కాడ దాదాపుగా మరి బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీలోనేమో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఎంఎంఆర్లో 6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఎల్ఎండిలో 6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, ఎల్లంపల్లిలో 8.5 టీఎంసీల నీళ్లు ఇప్పుడు అక్కడ స్టాక్ ఉన్నాయి, కడెంలో 2 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరి ఇదే తక్కువగా ఉన్నాయి, సప్లై చేయలేము, ఇయ్యలేము అనుకుంటే ఈ ఎక్కడైతే సముద్రంలో కలుస్తున్న నీళ్లు ఉన్నాయో వాటిని తీసుకురావాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి రైతాంగానికి చెరువులు నింపాలి. ఇప్పుడు వరద కాలువ నింపితే కేసీఆర్ గారు ఆనాడు వరద కాలువ ఒక సజీవ ధారగా, జీవనదిలాగా, ఒక రిజర్వాయర్ లాగా 360 రోజులు ఉంచింది. ఇదే చెరువులన్నీ కూడా, కుంటలన్నీ కూడా రోని ఎండలలో అలుగువారి మత్తడి దుంకినాయి చెరువులన్నీ కూడా. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చేసింది, కాంగ్రెస్ వచ్చింది, చెరువులన్నీ కూడా తాంబాలలాగా మారిపోయినాయి, దాని చుక్క నీరు లేవు, ఎండిపోయినాయి. స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లయితే ఫ్యాన్ ఆగిపోతుందో గట్టనే కాంగ్రెస్ రాగానే ఇవాళ చెరువులలో నీళ్లు ఖతమైపోయినాయి, కుంటలలో నీళ్లు ఖతమైపోయినాయి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుంటలలో, చెరువులలో, చెక్ డ్యాములలో కూడా ఈ ఎండాకాలంలో నీళ్ళు నింపినాం. ఇదే ఎస్పీ నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇప్పటివరకే కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చి వరి పంటలకు, అన్ని పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొరత రాలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా ఎస్ఆర్ఎస్పీ ప్రాంతంలో పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి కాకతీయ కెనాళ్లలో వచ్చింది అంటే ఇవాళ కాంగ్రెస్ అసమర్థ పాలన ఏ రకంగా ఉందో మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ నీళ్లు తక్షణమే విడుదల చేయండి. మా నియోజకవర్గంలో ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నింపితే గుండి చెరువు, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయరు ప్రతి చెరువు నింపుకోవడానికి ఆస్కారం ఉంది. అసమర్థ ఎమ్మెల్యే చాతగాని దద్దమ్మ మా ప్రాంతంలో ఆనాడు ఏడ్చి చచ్చిపోతా అంటే మరి గెలిపించారు. కానీ ఇవాళ నువ్వు ప్రజల కోసం, రైతాంగం కోసం అల్లాడుతా అంటే, రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ఎక్కడ తిరుగుతున్నాడో అర్థమైతలేదు. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే 4 రోజులలో కనుక నీళ్లు విడుదల చేయకపోతే, 4 రోజులలో నీళ్లు విడుదల చేయకపోతే ఇదే రైతాంగం పక్షాన కొట్లాడతాం, బరాబర్ ధర్నాలు చేస్తాం, ఆందోళన చేపడతాం, రైతుల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇక్కడ ఇవాళ యూరియా విపరీతమైనటువంటి కొరత ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి బ్రహ్మాండంగా యూరియా కొరత లేకుండా ఇప్పుడు మన డిఏపి కూడా ఇక్కడ రామగుండంలో ప్రతి సంవత్సరం 60,000 మెట్రిక్ టన్నుల మనం సప్లై చేసేది. కరోనా కాలంలో కూడా ఎక్కడ వైజాగ్లో, విశాఖపట్నంలో కరోనా కాలంలో కూడా యూరియాని భద్రపరిచి లారీల ద్వారా తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రైతానికి అందరికీ కూడా అందించుకున్నాం. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఈ యొక్క తెలంగాణలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీద ఉంటుంది. రామగుండం నుంచి మరి ఇవాళ ఇవ్వాల్సినటువంటి 60,000 మెట్రిక్ టన్నుల యూరియా కానీ, డిఏపి కానీ ఎటుపోయింది? మరి వేరే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత ప్రాంతాలకు, గుజరాత్కి కానీ సంపూర్ణంగా ఇస్తూ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నిటి కూడా సంపూర్ణంగా వాళ్ళకి అక్కడ రైతులకు అవసరమని పిలుస్తున్నారు. ఈ తెలంగాణ మీదకి ఎందుకు మీకు కక్ష, ఎందుకు వివక్ష? తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ రైతాంగం మీద ఈ యొక్క బీజేపీ సర్కార్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇంత వివక్ష? వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే
వెంటనే ఈ యొక్క యూరియాను కూడా కొరత లేకుండా చేసి రైతులందరికీ కూడా అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికిను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖలు కూడా రాశాము. మరి బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి కూడా మరి లేఖలు అందజేయబడతాయి. మరి గతంలో కేసీఆర్ పాలన లేకముందు ఇదే 2014 కంటే ముందు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఆనాటి రోజులు తెస్తా అంటే ఇవాళ నిజంగానే ఆనాటి రోజులు తెచ్చాడు. కరెంట్ లేని రోజులు, మళ్ళీ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మ అని పాటలు పాడుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది. తలాపున వాడుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారని పాటలు పాడుకునేటువంటి సమయం మళ్ళీ వచ్చేసింది. ఇవాళ రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అరిగోస పడుతూ ఉన్నారు. కనుక తెలంగాణ రైతాంగానికి వెంటనే నీళ్లను విడుదల చేయాలి, నాణ్యమైనటువంటి కరెంటును సరఫరా చేయాలి. యూరియా చాలా కొరతగా ఉంది, ఇబ్బందిగా ఉంది. కనుక మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, గతంలో 60,000 మెట్రిక్ టన్నులు ఎట్లయితే ఇచ్చినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే రైతాంగానికి యూరియా కొరత లేకుండా వెంటనే రైతాంగానికి యూరియా ఇవ్వాల్సిందిగా తక్షణం నీళ్లను కూడా విడుదల చేసి గాయత్రి పంప ద్వారా, మిడ్మానేర్ ద్వారా, ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ని కూడా నింపి మా ప్రాంతం అంతా కూడా మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సస్యశ్యామలం ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎడారిని తలపించే విధంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కనుక నీళ్లను విడుదల చేసి వెంటనే పంటలను కాపాడాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.